అక్రమ అరెస్టులతో కూటమి నేతలు సునకానందం పొందుతున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని కూడా అన్నారు. వైసీపీ హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదని తెలిపారు. చంద్రబాబుపై ఉన్న కేసులను మాఫీ చేసుకునేందుకే ప్రయత్నిస్తున్నారని కూడా విమర్శించారు. తర్వాత ఒక్క డిస్టిలరీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల. ఇదే చంద్రబాబు నాయుడు హయాంలో 20-25 డిస్టిలరీస్ ఉంటే 70% ఆఫ్ స్టాక్ కేవలం 6 డిస్టిలరీస్కి ఇచ్చాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బెటర్గా అందరికీ ఇచ్చారు. దీంట్లో ఒక్క డిస్టిలరీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాలా. 2019 తర్వాత ఒక్క డిస్టిలరీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల. కానీ రాష్ట్రంలో ఉన్న 20 డిస్టిలరీస్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ఆయన ప్రభుత్వంలో 14 డిస్టిలరీస్ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్క డిస్టిలరీ కూడా ఇవ్వాల. అంటే డిస్టిలరీస్ ఆయనే ఇచ్చాడు, కొత్త మందు పర్మిషన్లు ఆయనే ఇచ్చాడు, కేసులు ఆయనే అమ్మాడు, ఆదాయము తక్కువ వచ్చింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గవర్నమెంట్ షాప్స్ తీసుకొచ్చి లిక్కర్ షాప్స్ తగ్గించి కేసులు తగ్గిన ఆదాయాన్ని పెంచిన జగన్మోహన్ రెడ్డి గారు ముడుపులు తీసుకున్నారా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించాలి, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఒక వలయం పన్నాలి, ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పి ఒక సుప్రీంకోర్టు లాయర్ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఆయన కూర్చుంటారు. కూర్చున్న తర్వాత వాళ్ళు అన్నీ చెప్పిన తర్వాత దాని అనుగుణంగా పోలీస్ యంత్రాంగం పనిచేయటం తప్ప పోలీస్ యంత్రాంగం విచారణ చేసో లేదా డీజీ స్థాయి అధికారులు విచారణ చేసో ఈ కేసు నడవట్ల. ఇదే చంద్రబాబు నాయుడు హయాంలో 20-25 డిస్టిలరీస్ ఉంటే